ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్నే నాయకులు ఆచరించాలి తప్ప ఆయన ఎవరితో మాట్లాడరు అనేటువంటి కొన్ని అపోహలు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. దానికి నిజం కాదు అది చెప్తున్నా. అందుకనే మీకున్నది మార్చాలని చెప్తున్నా. మీకున్న అభిప్రాయం పోవాలని అంటే అవతల పార్టీ కార్యకర్తకు ఉండడం తప్పులేదు, కానీ మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఆ రకమైనటువంటి అపోహ ఉండడం అనేటువంటి సమంజసం కాదు. అటువంటిది లేదు, అందరితో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాడు అనేటువంటి దానికి ఉదాహరణ నిన్నటి మా అందరి తాలూకా నిర్ణయాలు. నిన్న ధర్మశ్రీ గారు ఈ సమావేశం గురించి ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు చాలామంది ముఖ్య నాయకులు వచ్చి ఇలాగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, మేమందరం బస్సుల్లో బయలుదేరుతాం, జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాం అన్నటువంటి మాటలు మాట్లాడినప్పుడు వారు మీతో నాయకుడి తాలూకా ఆదేశాల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం అందరితో చర్చించి తీసుకున్న తర్వాత ఇక జిల్లాని అనకాపల్లి పార్లమెంట్లో గడిచినటువంటి 2019 ఎన్నికల్లో ఏ రకంగా 7 అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీటు గెలుచుకున్నామో మళ్ళీ 2029లో గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత నమ్మకం పెట్టుకున్నటువంటి నాయకుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద, అదే రకంగా మీ మీద కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. సరే, నేను మీ అందరికీ కొత్త కాదు, నన్ను చిన్ననాటి నుంచి చూసినటువంటి వారు ఉన్నారు, నన్ను ఎత్తుకొని తిప్పినటువంటి వారు ఉన్నారు, నాతో కలిసి పనిచేసినటువంటి వారు ఉన్నారు, నాన్నతో కలిసి పనిచేసినటువంటి వారు దాదాపు 70-80% మంది చాలామంది ఉన్నారు. ఉన్నటువంటి ముత్యాల నాయుడు గారు కానీ లేదా ధర్మశ్రీ గారు కానీ అందరూ కూడా వారైతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబంతో కలిసి ముఖ్యంగా నాన్నగారితో కలిసి పనిచేసినటువంటి వారు. మీ అందరికి తెలుసు 98లో నాన్న మొదటిసారి ఎంపీగా ఇక్కడ పోటీ చేసినప్పుడు అప్పుడు 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉండేవారు. 94లో మొన్న 2024లో ఏ రకంగా వేవ్ వచ్చిందో అప్పుడు 94లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా తగిలింది. 26 సీట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. మొత్తం పార్లమెంటు ఉత్తరాంధ్ర అంతా కూడా ఓడిపోవడం, ఒక పాల్వల్సి రాజశేఖరం గారు చనిపోయారు, ఆయన ఒకరు తప్ప 34 సీట్లు అప్పట్లో కూడా మనం కోల్పోవడం జరిగింది. కానీ ఆ రోజు నాన్న వచ్చినప్పుడు సాధారణంగా మీరు ఆశీర్వదించి 98లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి మీరు ఆశీర్వదించినటువంటి విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి విషయం. తర్వాత 98లో 13 నెలలకే మళ్ళీ ఎన్నికలు రావడం. వాస్తవానికి ఆ రోజు నాన్న చోడవరం నుంచి పోటీ చేయాలన్నటువంటి అభిప్రాయం ఉండేది 99లో. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ ఎంపీలుగానే పోటీ చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం, పార్టీ మాట జవదాటకుండా ఆ రోజు మళ్ళీ 99లో నాన్న మళ్ళీ ఎంపీకి పోటీ చేయడం. పెద్దలు సత్యారావు గారు ఇక్కడ అప్పుడు అన్ని సీట్లు మళ్ళీ పోయాయి. 99లో సత్యారావు గారు మాత్రం తక్కువ మెజారిటీతో వారు గెలిచారు. ఆ రోజు కూడా నాన్నకి మాడుగుల్లో ఆ రోజు చోడవరంలో మెజారిటీ రావడం జరిగింది. సరే, 99లో రానటువంటి అవకాశం మా కుటుంబానికి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2029లో రాబోతా ఉంది అనేటువంటి విషయాన్ని, చోడవరాన్ని నాకు వరంగా ఇస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరికి అపోహలు ఉండొచ్చు. 2014లో అమర్ ఎంపీ పోటీ చేశాడు, 2019లో అనకాపల్లి పోటీ చేశాడు, 2024లో గాజువాకలో పోటీ చేశాడు, ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు, మళ్ళీ 2029 అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా నాతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. నేను నచ్చితే ఎంత బాగా నేను నాతో పాటు ప్రయాణం చేస్తారో, కొంతమంది కొన్ని నిర్ణయాల వల్ల ఎవరన్నా నాకు కొంచెం దూరం అయితే ఆ రకంగానే దూరం పెట్టేస్తారు. ఎందుకు నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి ఎవరి వల్ల వచ్చింది తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరు నచ్చపోతే ఆయన లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ చూస్తాడు. సరే, ఎందుకంటే ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వల్ల కొనసాగుతూ ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరన్నా మైక్ ముందుకు వచ్చి మాట్లాడితే అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, జైల్లో బంధిస్తూ ఉన్నారు. ఉదాహరణకు గాజువాకలో ఒక కుర్రాన్ని ఆల్మోస్ట్ 65-70 రోజులుగా పాపం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. 24 కేసులు పెట్టారు.
ఇక్కడి నుంచి కొంతమందిని అరెస్ట్ చేశారు. అయినా సరే ఈరోజు ఇంకా మనం ముందుకొచ్చి పార్టీ జెండా పట్టుకొని మీరు ముందుకు వస్తూ ఉన్నారంటే తప్పకుండా మీకోసం ప్రాణాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ నాయకత్వానికి ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. వేరే వ్యాపకాలు లేవు, వ్యాపారాలు లేవు, ఇతర ఆలోచనలు లేవు. రాజకీయాన్ని ఒక ప్రొఫెషన్గా, రాజకీయాన్ని హాబీగా కాదు. ఈ కొత్తగా వచ్చిన ఈ డబ్బున్నోళ్ళలాగా ఇప్పుడు కొత్తగా మన పార్లమెంట్ సభ్యుడు వచ్చాడు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, ఫ్లైట్లు వేసుకొస్తున్నారు, ఫ్లైట్లు వేసుకుపోతున్నారు. పక్కనే తారులో ఉన్న ముత్యాలనాయుడు గారిని ఓడించారు మీరు. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక హాబీ, వాళ్ళకి అవసరం, రాజకీయంగా పదవి అవసరం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకేసారి తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి మనకు వచ్చింది తప్ప, ఎందుకంటే వ్యవస్థలో తీసుకున్నటువంటి మార్పులు ఏది కూడా ఒక్కసారి అన్ని అందరికి ఇచ్చేయకూడదు. అది నేర్పించింది మొన్న ఎన్నికల ఫలితాలు. కలిపి ప్లేట్ మొన్న ఈ సంక్రాంతి పండగకి 256 రకాలు ఎట్టిసాడు ఎవడో అల్లుని పిలిచి. ఆడికి ఏడనిపిస్తుంది, ఇంకా అన్ని తినేసి ఇంకే స్పెషల్ ఉంటుంది. ఒకసారి ఒక రకం పెట్టామనుకో మళ్ళీ అత్తారింటికి వెళ్ళాలనిపిస్తుంది. 250 రకాలు ఒకసారి పెట్టిస్తే మళ్ళీ ఇంకేటి ఎడుతుంది అత్త. ఆ పరిస్థితి మొన్న వచ్చింది మనకి. అన్ని జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, ఇంకేటుంటుంది పని, పక్కింట్లో నేను ఎడుతుంది చూద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు తిరిగిపోయారు. ఆడు ఆగిచ్చాడు, ఆగబెట్టుకుని తోచుకోమని పొమ్మన్నాడు. సో ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సో తప్పకుండా అంటే కొంత కంపారిజన్ కూడా, ఎందుకంటే 15 సంవత్సరాలు మీరు ధర్మశ్రీ గారితో ఆయన సమన్వయకర్తగా మీరు ఆయన నాయకత్వంలో పనిచేశారు. చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇబ్బంది లేదు. ఈ 4 సంవత్సరాలు మీ అందరి తాలూకా ప్రేమానురాగాలు, మీ అందరి అభిమానం, మీ అందరి ఆశీస్సులు, మీ అందరికంటే చిన్నవాడిని, మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. తప్పకుండా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి ముఖ్య నాయకులు, మనం ఇంపార్టెంట్ ఏంటంటే ముందు మండల మీటింగ్లు, తర్వాత గ్రామస్థాయి మీటింగ్లు, ఇవి అయిపోయిన తర్వాత మండలంలో ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి ఇంటింటికి వెళ్దాం.